రాష్ట్రంలో ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేశామన్నారు మంత్రులు. మహిళల వ్యాపార రంగాల్లో రాణించేందుకు రేవంత్ సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. ఏటా ఐకేపీ సంఘాలకు 20,000 కోట్లకు తగ్గకుండా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయన్నారు. మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అన్నారు. జాతర కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేస్తామన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నైపుణ్యాభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. నిరుద్యోగాన్ని అధిగమించాలంటే ఏటీసీలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. We should take it up as a personal challenge because I think teachers are so well respected across the country. When students go and talk to them and say, I am from your school and your product, and I think that kind of ego boosting or whatever you call it, then satisfactory feeling one gets when your students become successful and achieve good levels of employment and other things. రాష్ట్రంలో మహిళలు వ్యాపార రంగంలో రాణించేందుకు ప్రజా సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజాభవన్లో జరిగిన స్వయం సహాయక సంఘాల సమైక్య స్టేట్ లెవెల్ సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి. మహిళలు ఫ్రీ బస్ జర్నీ నుంచి ఆర్టీసీకి అద్దె బస్సులు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని చెప్పారు. ఏటా 20,000 కోట్లకు తగ్గకుండా ఐకేపీ సంఘాలకు బ్యాంకులు రుణాలిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్లో ఆదివాసీ బిడ్డలు తయారు చేస్తున్న ఇప్పపువ్వు లడ్డూలకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఖ్యాతి దక్కిందన్నారు. హైటెక్ సిటీ ఇందిరా మహిళా శక్తి బజార్ తరహాలో మరిన్ని బజార్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. ఆదివాసీల ఆరాధ్య దైవం బీర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల స్వేచ్ఛ కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు మంత్రి సీతక్క. మేడారం జాతర తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక అన్నారు మంత్రి కొండా సురేఖ. యావత్ ప్రపంచం జాతర కోసం ఎదురుచూస్తోందన్నారు. సమ్మక్క సారలమ్మ పోరాట గాథ చరిత్ర విశ్వవ్యాప్తమవుతుందన్నారు. మేడారం జాతరలో అమ్మవారి గద్దెల చుట్టూ క్యూ లైన్లు సాఫీగా వెళ్లేందుకు బ్రాస్ గిల్స్ నమూనాను సెక్రటేరియట్లో పరిశీలించారు మంత్రి కొండా సురేఖ. సుమారు 200 ఏండ్లు మన్నికగా ఉండేలా గ్రిల్స్ ను పటిష్టంగా తయారు చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు సెక్రటేరియట్లో తెలంగాణ హరిత నిధిపై రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వెటర్నరీ హాస్పిటల్ను ఆధునీకరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి వాకిడితో కలిసి హుస్నాబాద్లో పర్యటించారు. వైద్యశాల ఆధునీకరణకు త్వరలోనే పనులు మొదలు పెడతామన్నారు. కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు ఎల్లమ్మ చెరువులో 3 లక్షల చేప పిల్లలను వదిలారు మంత్రులు పొన్నం వాకిటి. ఏపీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బర్త్డే సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో తుమ్మల బర్త్డే వేడుకలు సెలబ్రేట్ చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ.